నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. ఎట్టకేలకు రఘురామకృష్ణరాజు విషయంలో బీజేపీలో చేరకుండా బీజేపీ నర్సాపూర్ టికెట్ రాకుండా కుట్ర పన్నుతున్నారు. బీజేపీలోనే ఎవరు పన్నుతున్నారు, సరే ఇప్పటి వరకు చర్చ నడిచింది కుట్ర పన్నుతున్నారని, కానీ ఎవరు పన్నుతున్నారు అనేది మాత్రం అతిపెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ నేపథ్యంలో ఎవరు పన్నుతున్నారు అనేది తాజాగా బయటకు వచ్చింది. మా ఇన్పుట్ ఎడిటర్ దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సుభాకర్ గారు, ఏంటి డీటెయిల్స్? ఎవరు కుట్ర పన్నుతున్నారు? ఏం జరుగుతుంది రఘురామకృష్ణరాజు విషయంలో బీజేపీలో? అసలు గత కొంతకాలంగా ఏదైతే వైసీపీ ఎంపీగా కొనసాగుతున్న రఘురామకృష్ణరాజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో విభేదించి బయటకు వచ్చి అరెస్ట్ అయ్యి జైలు, దాడి, హాస్పిటల్ ఇవన్నీ అవి భయభ్రాంతులకు పోయి ఆంధ్రప్రదేశ్కి తన సొంత నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటూ సాక్షాత్తు ప్రధానమంత్రి పాల్గొన్నటువంటి నర్సాపూర్ తన సొంత నియోజకవర్గంలో ప్రోటోకాల్ నిబంధనలు ప్రధానమంత్రి కార్యాలయం సాక్షిగా ప్రధాని సాక్షిగా ప్రోటోకాల్ నిబంధనలు పాటించకుండా రఘురామకృష్ణ సొంత నియోజకవర్గానికి రాకుండా అడ్డుకున్న పరిస్థితి నుంచి బీజేపీకి దగ్గర అవడానికి నేను టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ పోటీ చేస్తాను అని చెప్పేసి ఒకటి పలుమార్లు ఆ రచ్చబండ వేదికగా చెప్పుకుంటూ వచ్చారు. ఇన్ని మొన్న జరిగిన జనసేన తెలుగుదేశం కూటమి సభా వేదిక మీద ఆయన టికెట్ ఆయనే ప్రకటించుకున్నారు. నేను జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ అని ముగించి నేను నర్సాపూర్లో పోటీ చేస్తాను ఈ కూటమి తరపున అనేది ఆయన టికెట్ ఆయన్నే ప్రకటించుకున్నారు. దాని మీద మనం ఆ వార్త కూడా వేసాం. ఇప్పుడు ప్రస్తుతం ఆయన గత వారం రోజుల క్రితం టీడీపీలోకి దాదాపుగా టీడీపీ ఎంట్రీ ఖరారైందని చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరటం, రాబోయే 2 రోజుల్లోనే టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు ఆయన. బీజేపీకి సంబంధించి రాష్ట్రంలో కొంతమంది బీజేపీ లీడర్స్ త్రిపుల్ ఎంట్రీని వ్యతిరేకిస్తున్నారనేది. త్రిపుల్ ఎంట్రీ వ్యతిరేకానికి ప్రధాన కారణం ఈ బీజేపీలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి ప్రో జగన్, 2 యాంటీ జగన్. ప్రో జగన్ వర్గానికి సంబంధించిన వాళ్ళు త్రిపుల్ సస్యమేర బీజేపీలోకి రానివ్వటానికి ఇష్టపడిన వాళ్ళు అడ్డుపడుతూ వచ్చారు. ఆ అడ్డుపడే దశలో ఇక బీజేపీకి అవకాశం లేదు అని ఆలోచించిన త్రిపుల్ తన ప్లాన్ బి ప్రకారం టీడీపీలోకి జాయిన్ అవ్వటానికి సిద్ధపడ్డారు. ఆ ప్రకారంగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరారు. దాదాపు తన సొంత మనుషులకి దగ్గర మిత్రులకి నేను టీడీపీకి జాయిన్ అవుతున్నాను, టీడీపీ పార్టీకి జాయిన్ అవుతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా మళ్ళీ బీజేపీ అధిష్టానం నుంచి త్రిపుల్ సంబంధించి త్రిపుల్ చేరికకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చేరటానికి ఆయన ఆగిపోయారు. బీజేపీ తరఫున నర్సాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు అనేది మనకి ఇందాకటి వరకు మళ్ళీ వెలుగులోకి వచ్చింది వార్త. అవును, కానీ ప్రస్తుతం కొన్ని నిమిషాల క్రితం ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి టీమ్ గా పనిచేసే బీజేపీ నాయకులు త్రిపుల్ స్వయంగా వీళ్ళని బీజేపీలో ఉన్న జగన్ కోవర్ట్లే బీజేపీలో ఉన్నారు, వాళ్లే నా టికెట్ వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ఒక 6 సభ్యుల బృందం జేపీ నడ్డాకి బీజేపీ చీఫ్ కి స్వయంగా ఉత్తరం రాసి ఎట్టి పరిస్థితుల్లో ఆ త్రిపుల్ బీజేపీలోకి చేర్చుకోవద్దు అని చెప్పేసి మన దృష్టికి వచ్చింది. ఆ రాసిన వాళ్ళ పేరు కూడా మన చేతిలో ఉన్నాయి. కేతినేని సురేంద్ర మోహన్, విష్ణువర్ధన్ రెడ్డి, నిర్మల, శాంతారెడ్డి, దయాకర్ రెడ్డి, పాకా సత్యనారాయణ ఈ 6 త్రిపుల్ ఎంట్రీని బీజేపీకి అతను చేరికను వ్యతిరేకిస్తూ జేపీ నడ్డాకి లెటర్ రాయటం, అది ఈ లెటరు త్రిపుల్ అదే బీజేపీలో ఉన్న కొంతమంది త్రిపుల్ దృష్టికి తీసుకురావటం, దీని మీద ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతుంది. త్రిపుల్ కూడా కొద్దిసేపటి క్రితం మనం త్రిపుల్తో మాట్లాడినప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బీజేపీలో అనుకూలంగా ఉన్నారో ఆ కోవట్లు నన్ను అడ్డుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు, తాడో పేడో నేను తేల్చుకుంటాను అని చెప్పేసి త్రిపుల్ మనతో మాట్లాడటం జరిగింది. ఓకే, అంటే వీళ్ళు ఎవరు? ఏ స్థాయి నాయకులు అయితే కనుక విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తులు అంటే తెలిసింది అందరికీ. ఇక మిగతా వాళ్ళు ఏ స్థాయి నాయకులు? వాళ్ళు చెప్తే బీజేపీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటారా? తీసుకునేలా వాళ్ళు ఎలా బీజేపీ అధినాయకత్వం మీద ఒత్తిడి తేగలుగుతున్నారు? అంటే వాళ్ళతోనే అవుతుందా? వాళ్ళ వెనక ఇంకెవరన్నా ఉన్నారా? వీళ్ళు ఎంతటి ప్రభావితం చేయగలుగుతారు బీజేపీ హైకమాండ్ ని అనేది పక్కన పెడితే
ఎందుకు త్రిబుల్ వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేది ఇక్కడ మనం వీళ్ళు చెప్పినంత మాత్రాన బీజేపీ అధిష్టానం ఇస్తుందా ఆపుద్దా అనేది ఆ చర్చ పక్కన పెడితే ఎవరి కోసం ఎవరి ప్రయోజనాలు కాపాడటం కోసం త్రిబుల్ ఎంట్రీని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే బీజేపీలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. దానికి అనుగుణంగా సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరిన తర్వాత బీజేపీ నుంచున్న స్థానాల్లో వైసీపీ డమ్మీ అభ్యర్థులను పెట్టి ఆ అభ్యర్థుల గెలుపు కోసం మేము కృషి చేస్తాము, మీరు మాకు సహకరించండి, డీజీపీని మార్చే పరిస్థితి కానీ లేకపోతే ఇంకో రకం కానీ మా మీద ఎటువంటి చర్యలకి తీసుకోకుండా మాకు ఎన్నికల కమిషన్ సహాయ సహకారాలు అందించండి, మీకు మీ అభ్యర్థులు గెలిపించే బాధ్యత మాది అని చెప్పేసి అటువంటి టైప్ ఆఫ్ రాజకీయ వార్తలు సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి వైరల్ అవుతున్నాయి. ఇక రఘురామకృష్ణరాజుని ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు, అంటే రఘురామకృష్ణరాజుని ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు అటు టీడీపీ పార్టీని కానీ, ఇటు జనసేన పార్టీని కానీ, ఇటు బీజేపీ పార్టీ, నేను వాస్తవం చెప్పాలంటే ఆయన ఢిల్లీలో ఉంటూ బీజేపీలో ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది. బీజేపీ నాయకులతో, కేంద్ర మంత్రులతో, స్పీకర్తో ఆయన తరచూ విందులు సమావేశాలు పాల్గొంటూ ఉంటారు. ఆయన పూర్తి బీజేపీ మనిషి, బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అనేది ఆయన కుటుంబానికి ఉన్న ఆర్ఎస్ఎస్ నేపథ్యం కానీ ఇవన్నీ దృష్ట్యా ఆయనకి బీజేపీ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ అడ్డుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలు కాపాడటం కోసం బీజేపీలో ప్రయాణం చేస్తారో వాళ్ళు మాత్రమే త్రిబుల్ అడ్డుకునే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి త్రిబుల్కి వైరం ఉంది. ఆ వైరం బీజేపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బి టీం కూడా అదే పందా కొనసాగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, పార్టీ కోసం కాదు అనేది దీన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి ఎవరు అనేది మాత్రం బయటకు వచ్చేసింది ఈ 6 పేర్లు అనేది మాత్రం. అవును, రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.